మేడం వాళ్ళు సార్ బాగా చెప్పారు. నాకు మాట్లాడాలన్నా కూడా మనసు రాలేదు. మొన్ననే మాట్లాడేసాను చాలా వరకు మన ఎమ్మెల్యే దీనిలోనే. 1997లో జాయిన్ అయినప్పుడు మన ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టు 650 రూపాయల జీతం నాకు తెలిసి. ఆ తర్వాత అంచెలంచెలుగా మా దురదృష్టం ఏమంటే తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్లో చాలా కోల్పోయాం. లేకుంటే కొంచెం మంచిగానే వచ్చేటివి. అదే విధంగా ఈయన ఇక్కడ జాబ్ చేసేదానివల్ల వాళ్ళ బంధువులకు మేలు జరిగింది. ఎట్లంటే వాళ్ళ వైఫ్కి అక్కడ పక్కన జాబ్ డిగ్రీ కాలేజ్ రావడం, ఆ తర్వాత వాళ్ళ బామర్దిని తీసుకొచ్చి జాబుల్లో పెట్టడం, వాళ్ళ బంధువుల పిల్లలంతా కూడా ఇక్కడ ఉన్నాడు అన్న అని చెప్పనేసి పేదరికం కాబట్టి అందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ ఇంట్లో ఎప్పుడు జనాభా. నాకేదన్నా ఇది లేదు అనేసి అనిపిస్తే కూడా రామ్మా టిఫిన్ చేద్దు, రా భోజనం చేద్దు అంటే కూడా భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ అక్క ఎంత నీట్గా పెట్టుకుంటారంటే అంత చిన్న ఇల్లు అయినా కూడా సామాన్లు ఎక్కదోముతుందో తడ తోమి నీట్గా ఎవరు ఏది వచ్చినా కానీ ఇది లేదు అని చెప్పే సందర్భాలు ఏ పనన్నా చెప్పు, ఇది లేదు అన్న సందర్భమే ఉండదు. మళ్ళీ ఇంకా ఏమంటే 2 years నాన్ శాంక్షన్ అని ఉన్నాయి. శాంక్షన్ పోస్టులు వచ్చి ఓఏ, నాన్ శాంక్షన్ వచ్చి ఎమ్మెల్టీ. ఈ రెండు దీనిలో మాకు శాలరీస్ 2 years కంప్లీట్ జీతమే లేదు. అసలు ఎంత బాగా అనుభవించి ఒక నెల రాకపోతే జీతము పని చేయాలంటే మైండ్లో మనకు వేరే రకమైనటువంటి ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించుకొని ఎప్పుడు ఏం బాధపడతారో మనకు తెలియదు. చిరునవ్వు మాత్రమే ఏమన్నా అంటే చాలు చిరునవ్వు చిందిస్తారు అన్న. అదేవిధంగా ఈ మధ్యనే శాలరీ పెరగడం జరిగింది. అది కొద్ది రోజులు ఉంటే బాగుండు అనే బాధ తప్ప ఇంకెక్కడే ఉంటారు అని అంటే అది నాకైతే సంతోషం. నేను కాలేజీ ఎంట్రన్స్ వస్తానే అన్న చిన్న పన్నానే పలుకుతూనే వస్తా, ఎంటర్ అవుతానే ప్రతిరోజు. అదొక్కటే ఇంకా బాధ తప్ప ఇంక మిగతా ఏం లేదు. 2014లో కోర్సు వైండప్ అయిపోవడం జరిగింది. ఎమ్మెల్టీ కోర్సు వస్తుందా రాదా రోజు ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళు. ఏమవుతుందమ్మా ఏమవుతుంది తల్లి అనేసి అని అడిగేవాళ్ళు. లేదా వస్తుంది తప్పకుండా అని చెప్పనేసి మళ్ళా రావడం జరిగింది. అప్పుడు నేను ఒక పని చెప్పాను. స్వర్ణలత మేడం ప్రిన్సిపల్గా ఉన్నారు. మా బంధువులు ఆయనకి అమర్రాజాలో చేరాలా ఒక సర్టిఫికేట్ తీసినా అంటే ఉండి తీసిచ్చారు. ఆ అబ్బాయి అమర్రాజాలో జాబ్ చేస్తూ మంచి ప్యాకేజ్ సెటిల్ అవ్వడము, మళ్ళీ నుంచి అబ్బాయి అబ్రాడ్ పోవడము అన్నీ మంచి కాలేజీలో ఏ పనైనా చెప్పండి, కాలేజీలో ఈ ఫైల్ ఇక్కడ ఉంది ఇది ఉంది అని చెప్పే దాంట్లో ఫస్ట్ అన్నయ్య అది దొరకలేదంటే ముందు మా ఇది ఉంది అని చెప్పి ఎతికి ఎవరైనా టీసీకి వస్తే కూడా ఎన్నో ఏళ్ళది ఎతికి ఇస్తారు. ఏముందిలే అనేసి గమనైపోతే పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో వచ్చారని చేసేవాళ్ళు. సరే ఓకే థ్యాంక్ యూ. చిన్నప్పటికి రిటైర్మెంట్ సందర్భంగా అన్నకి ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. నా అనుబంధం అనేది లాస్ట్ వరకు నా ఊపిరిపోయేంత వరకు ఆయన ఊపిరిపోయేంత వరకు రోజు మాట్లాడుతూనే ఉంటాను ఏదో